విజనరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అంతర్జాతీయ అడ్వెంచర్ చిత్రం వారణాసి షూటింగ్ శరవేగంగా ముగింపు దశకు చేరుకుంటోంది. మరో 80 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ప్రొడక్షన్ వర్క్ పూర్తవుతుందని రాజమౌళి ఇటీవల వెల్లడించారు. దీనికి తోడు ఈ చిత్రానికి సంబంధించి దాదాపుగా 5 నెలల పాటు సుదీర్ఘంగా సాగే రీ రికార్డింగ్ పనులు సెప్టెంబర్ నుండి ప్రారంభమవుతాయని ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ప్రకటిస్తూ ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రతిష్టాత్మకంగా రూపకల్పన జరుగుతోందో స్పష్టం చేశారు. అయితే షూటింగ్ సంగతి ఎలా ఉన్నా కూడా మరకతమని ఎంఎం కీరవాణి ముందు పెను సవాల్ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలి కాలంలో భారతీయ సినిమా రీ రికార్డింగ్ ప్రమాణాలు హాలీవుడ్ స్థాయిని తాకుతూ ఉన్నాయి. అనిరుద్ రవిచందర్, తమన్, వివేక్ సాగర్, సంతోష్ నారాయణన్ వంటి నేటితరం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు తమ సరికొత్త ఎలక్ట్రానిక్ ట్యూన్లు, హై వోల్టేజ్ ఎలివేషన్లతో థియేటర్లలో సరికొత్త ఊపు తెస్తూ ఉన్నారు. కీరవాణి వారసుడే అయిన కాలభైరవ సైతం ఎంతో సృజనాత్మక ట్యూన్లు, రీ రికార్డింగ్ తో మైమరిపిస్తూ ఉన్నారు. మరోవైపు ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజాలు తమ క్లాసిక్ క్వాలిటీతో ఆల్ టైమ్ అలరిస్తూ ఉన్నారు. ఈ హోరాహోరీ పోటీ వాతావరణంలో తన మునుపటి ఘనతలను మించి నేటి తరం ట్రెండ్ కు ధీటుగా నిలబడటం, అంతర్జాతీయ అంచనాలను అందుకోవటం కీరవాణికి కెరియర్లోనే ఒక అతిపెద్ద సవాల్. బాహుబలి, RRR చిత్రాలను మించిన 100 రెట్ల నాణ్యమైన రీ రికార్డింగ్ ను వారణాసి కోసం అందించాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇళయరాజా, రెహమాన్ల ప్రయోగాత్మక పంతాను అనుసరిస్తూ హాలీవుడ్ స్టాండర్డ్స్ ప్రతి ఫ్రేమ్ లోనూ కుదిరేలా కీరవాణి మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 నెలల సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎదుర్కోబోతున్న సవాళ్ల గురించి మ్యూజిక్ ప్రపంచంలో చాలా చర్చ సాగుతోంది. గ్లోబల్ అడ్వెంచర్ చిత్రం వారణాసి నేపథ్య సంగీతం కోసం ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి ఏకంగా 5 నెలల సుదీర్ఘ కాలాన్ని కేటాయించడమే ఈ ప్రాజెక్టు స్థాయిని తెలియజేస్తోంది. ఈ పీరియడ్ లో ఆయన ముందు ప్రధానంగా 10 అతిపెద్ద సవాళ్లు నిలిచాయి. హాన్స్ జిమ్మర్, జాన్ విలియమ్స్ వంటి హాలీవుడ్ దిగ్గజాల స్థాయి గ్లోబల్ సౌండింగ్ సాధించడం మొదలుకొని సనాతన వేద మంత్రాలు, శంఖారావాలను ఆధునిక పాశ్చాత్య సింఫనీతో మేళవించడం వంటి ప్రతి అంశం క్లిష్టమైందే. అంతేకాకుండా తాను గతంలో అందించిన బాహుబలి, RRR వంటి ఆల్ టైమ్ బెస్ట్ సినిమాలను మించేలా రీ రికార్డింగ్ చేయడం, నేటి తరం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల హెవీ బేస్ ఎలివేషన్లకు ధీటుగా తన క్లాసికల్ శైలికి కొత్త ఎనర్జీని జోడించడం కీరవాణికి నిరంతర పరీక్షగా భావించాలి. గ్లోబల్ స్థాయిలో మహేష్ బాబు ప్రెజెన్స్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే ప్రత్యేక ఐకానిక్ థీమ్ ను డిజైన్ చేయడంతో పాటు ఈ 5 నెలల కాలంలో ప్రతి సీన్ మైక్రో డీటెయిలింగ్ తో బోర్ కొట్టకుండా క్రియేటివిటీతో నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు సంగీత దిగ్గజాలు ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ల ప్రయోగాత్మక పంతాను స్ఫూర్తిగా తీసుకుంటూ మునుపెన్నడూ వినని సరికొత్త సౌండింగ్ ను ఆవిష్కరించడం ఈ ప్రాజెక్ట్ ఆవశ్యకత. రాజమౌళి సినిమాల్లోని అసాధారణ భావోద్వేగాలు, భారీ యాక్షన్ ఘట్టాల మధ్య స్కోర్ ఏ మాత్రం లాగ్ లేకుండా బ్యాలెన్స్ చేయటం, అలాగే పాశ్చాత్య సింఫనీతో భారతీయ సంప్రదాయ వాయిద్యాలైన నగారా, తబలాలను మిళితం చేస్తూ అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా మిక్సింగ్ చేయడం సాంకేతికంగా అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. మేటి హాలీవుడ్ క్లాసిక్స్ తరహాలో వారణాసి పేరు వినగానే శతాబ్దాల పాటు గుర్తుండిపోయే ఒక ఐకానిక్ మెలోడీ లేదా థీమ్ ను సృష్టించడం ఆయన ముందున్న మరో ప్రధాన సవాల్. ఏదేమైనా తన అద్భుతమైన ప్రతిభతో ఈ సవాళ్ళన్నిటినీ అధిగమించి ఎంఎం కీరవాణి ఈ 5 నెలల రీ రికార్డింగ్ తో భారతీయ నేపథ్య సంగీతాన్ని ప్రపంచ వేదికపై సరికొత్త శిఖరాలకు తీసుకెళ్తారని సినీ ప్రియులు ఆశిస్తూ ఉన్నారు.